హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ హెల్దీ బీ స్ట్రాంగ్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఈరోజు రేగుపళ్ళతోటి చారు చేద్దామండి. రేగుపళ్ళు వచ్చేసి చాలా చాలా మంచిది. రేగుపళ్ళతోటి ఈరోజు చారు చేద్దామండి. ఇలా నేను 1 కప్పు రేగు పండ్లు తీసుకున్నానండి. మంచిగా పండినవి తీసుకోండి. ఇలా 1 కప్ తీసుకున్నానండి రేగుపళ్ళని. ఈ విధంగా పర్ఫెక్ట్గా పండి జ్యూసీగా ఉన్నాయి తీసుకుంటే మీకు చాలా బాగా వస్తుందండి. ఇంకా ఈ రేగుపళ్ళు 1 కప్ అయితే ఒక టమాటా తీసుకున్నానండి. 1 కప్ రేగుపళ్ళకి ఒక టమాటా తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజు. సో రేగుపళ్ళు కడిగి నీట్గా ఫ్రెష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక టమాటా కూడా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక బౌల్లో వేసుకున్నాము. ఇప్పుడు అందులో రేగుపళ్ళు 1 కప్ అయితే 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నామండి. అందులో 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని 3 కప్స్ పోసుకున్నాక గ్యాస్ మీద పెట్టుకొని చాలాసేపు మసలనివ్వాలండి. చాలా వేడి కావాలండి. ఈ రేగాయలన్నీ అలా మొత్తం జ్యూస్ అంతా బయటకు వచ్చేటట్టు ఉడుకుతాయి పర్ఫెక్ట్గా. ఈ విధంగా ఉడుకుతూ ఉంటాయండి. ఇంకా కొద్దిసేపు ఉడికియాలండి. రేగుపళ్ళు చాలా చాలా మంచిదండి హెల్త్కి. చాలామంది పిల్లలు వచ్చేసి పుల్లగా ఉంటాయి అనేసి తినరండి. కానీ ఈ విధంగా రసం చేసి పెట్టండి పిల్లలకి. ఈ రేగుపళ్ళు వచ్చేసి చాలా చాలా మంచిదండి. ఇవి రక్తహీనతకి కానీ అన్నిటికీ చాలా మంచిదండి. రక్తహీనత లేకుండా చేస్తాయి. ఈ విధంగా మంచిగా వేడి చేసుకున్నాక ఈ గుజ్జంతా ఇలా వస్తుందండి. ఇప్పుడు ఈ గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా చల్లారనివ్వాలండి. ఫస్ట్ రేగుపండ్లని ఫుల్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా జ్యూస్ అంతా ఫుల్గా చల్లారాక వాటిలో ఈ విధంగా గుజ్జంతా తీసి పెట్టుకోవాలండి. ఆ విధంగా వాటన్నిటిని చల్లారాక పిసికేసి ఆ జ్యూస్ అంతా తీసేయాలండి. వాటిలో నుండి జ్యూస్ అంతా తీసేసుకొని మంచిగా ఆ పిప్పంతా పర్ఫెక్ట్గా అలా జ్యూస్ అంతా పిండేసుకొని ఆ పిప్పంతా తీసేసేయండి. ఈ విధంగా జ్యూస్ రెడీ అవుతుందండి. ఈ విధంగా జ్యూస్ రెడీ అయినాక మంచిగా పర్ఫెక్ట్గా అందులో నేను ఇంకా కప్పుతోటి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నామండి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నామండి. తర్వాత నేను రసం పౌడర్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ రసం పౌడరు, ఉప్పు, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకొని గ్యాస్ మీద పెట్టుకొని వేడి చేసుకున్నామండి ఈ రసంని. ఇప్పుడు నేను ఒక 20 వెల్లుల్లిపాయల దాకా తీసుకుంటున్నానండి. ఒక వెల్లిగడ్డ తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పెప్పర్ తీసుకుంటున్నానండి. మిరియాలు తీసుకుంటున్నాను. జీలకర్ర అండి 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ మంచిగా క్రష్ చేసుకోవాలండి. క్రష్ చేసుకోవాలి. సో ఈ రేగుపళ్ళు వచ్చేసి రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇంకా షుగర్ లెవెల్స్ అనేవి అదుపులో ఉంటాయి. సో ఈ క్రష్ చేసుకున్న ఈ వెల్లుల్లిపాయ, జీలకర్ర, పెప్పర్ వచ్చేసి మంచిగా చారులో వేసేసుకోండి. కలుపుకోండి పర్ఫెక్ట్గా. కలుపుకున్నాక ఈ విధంగా కలుపుకొని చాలాసేపు మసాలా పెట్టండి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ మసాలా పెడితే సరిపోతుందండి. ఈ విధంగా నొరగ వస్తుంది అండి పైకి. మంచిగా నీట్గా మసాలా పెట్టుకోవాలండి. ఇందులో ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ఎన్నో హెల్దీవి రెసిపీస్ పెడతానండి. ఈ విధంగా మసలనివ్వాలండి. ఐరన్ ఇందులో ఎక్కువగా ఉంటుందండి. ఈ విధంగా మసిలాక కొత్తిమీర వేసుకుందామండి. ఇంకా బోన్స్, ఇంకా టీత్ చాలా స్ట్రాంగ్గా కూడా చేస్తుందండి. ఇంకా రసం అనేది మసిలాక కొత్తిమీర వేసుకున్నాక పక్కకు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. పోపుకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి. ఆవాలు వేగాక అప్పుడు జీలకర్ర వేసుకుందామండి. 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు 1/2 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు వేసుకోండి. ఇప్పుడు ఇంగువ వేసుకోండి. ఇప్పుడు తమిళనాడులో ఉండే ఎండుమిర్చి అండి ఇవి. ఎండుమిర్చి వేసుకోండి.
ఇప్పుడు కరివేపాకు వేసుకోండి, 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకోండి 1/2 స్పూను. ఇవన్నీ మంచిగా వేగాక ఆ రసం పోసుకోండి. మనం చారు వేడి చేసి పక్క పెట్టుకున్నాం కదండి, దాన్ని పోసేసుకొని ఒక 2 మినిట్స్ మసలనివ్వండి. మసిలాక మన చారు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.